ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్పేటువంటి ప్రవచనాలు కానివ్వండి, మేము 17% బడ్జెట్ ఎడ్యుకేషన్కి అలాట్ చేస్తామన్నారు. 2.5 years దాటిపోయింది, 8% కూడా దాటలేదు. జస్ట్ దాన్ని 0.23 మాత్రమే తీసుకొని వచ్చినారు. ఆ రూట్లలో ఒక స్కూల్ ఓపెన్ చేసి ఇంత పెద్ద మోడ్రన్ స్కూల్ లాగా పెద్ద ప్రైవేట్ వ్యవస్థలు నడిపే విధంగా గవర్నమెంట్ కూడా ఈ విధంగా స్కూల్స్ నడుపుతుంది అని చెప్తున్నారు. అది రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. నేను డిఎడ్ చేశాను, రన్నింగ్లో ఉంది కూడా డిఎడ్. నేను టీచింగ్కి వెళ్ళినటువంటి స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తాను. కాంపౌండ్ వాళ్ళు ఉండదు, ప్రైమరీ స్కూలు, అదే రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. జస్ట్ 15 kilometers అంతే. అదే రంగారెడ్డి డిస్టిక్. వాష్రూమ్స్ లేవు సరిగా, ఒకే వాష్రూమ్ ఉంది. అక్కడ 89 students ఉన్నారు, ప్రైమరీ వాళ్ళు. కాంపౌండ్ వాళ్ళు లేదు, అక్కడే కుక్కలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. జస్ట్ లాస్ట్ టైం డిఎస్సిలో ద్వారా ఒక టీచర్ అలాట్ అయినారు. మొత్తం అక్కడ మన దగ్గర ఉన్న రేషియో ఏంటి, 30:1. 30 మంది విద్యార్థులు ఉన్న దగ్గర ఒక ఉపాధ్యాయురాలు ఉండాలి, ఉపాధ్యాయురాలు కానీ ఉండాలి. అక్కడ ఉన్న పరిస్థితి ఏమి, ఇంకో కండిషన్, స్పెషల్ టీచర్స్ ఉండాలి. అక్కడ ఒక్కరికి పార్షల్లీ బ్లైండ్ ఉన్నారు, వినలేరు. ఒకరికి మాటలు కూడా రావు, అసలు మాటలు రాని వాళ్ళకి, మెల్లిగా మాట్లాడలేని వాళ్ళకి వినడం కూడా రాదు. అక్కడ ఒక స్పెషల్ టీచర్ ఉండాలి. టీచర్ మరి ప్రిన్సిపల్ని అడిగితే స్పెషల్ టీచర్ ఉండాలి కదా మేడం, ఇక్కడ ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు, మేము టీచింగ్ చెప్తున్నా కూడా వాళ్ళు వినలేకపోతున్నారు కదా, ఎట్లా అంటే, లేదమ్మా 120 members ఉంటేనే ఒక స్పెషల్ టీచర్ అలాట్ అవుతారు. అంటే ఆ 3 members స్పెషల్ టీచర్ ఉండకూడదా, ఆ 3 members ఎడ్యుకేషన్ అందకూడదా? ఇది ప్రాక్టికల్ కండిషన్, ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. ఇంకా ఆల్రెడీ కొందరు చెప్పినారు, యూనివర్సిటీలో నేను కూడా చదివాను, ఎంఏ ఫిలాసఫీ. 6 subjects ఉంటాయి, ఒక్కరే పర్మనెంట్ టీచర్. 6 subjects వాళ్ళే చెప్తారు, అన్నిటికీ చెప్పకపోయినా మేము బుక్స్ కొనుక్కొని రాసుకోవాలి. డిగ్రీలో కూడా సేమ్, బిఎస్సి కంప్యూటర్స్, మ్యాథ్స్, ఇదే పొజిషన్. మొత్తంలో ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో టీచర్ ఉండాల్సిన దగ్గర పర్మనెంట్ ఫ్యాకల్టీ లేరు కూడా, ఇప్పటికి కూడా లేరు. నేను చదివిన కాలేజ్లో స్టిల్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక సెమ్కి ఒక టీచర్ వస్తారు. ఆ సెమ్కి వాళ్ళకి ఫర్ అవర్ 150 rupees, 120 rupees ఛార్జ్ చేస్తారు అంతే. మిగిలిన నెక్స్ట్ సెమ్లో కూడా యాక్చువల్గా పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంటే మనం ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలుగుతాం, సబ్జెక్ట్ డిస్కస్ చేయగలుగుతాం, నాలెడ్జ్ని పెంచుకోగలుగుతాడు స్టూడెంట్. కానీ అక్కడ జరిగే మేము ఎదుర్కొన్న ప్రాక్టికల్ ఇబ్బంది ఏంటిదంటే, ఈ సెమిస్టర్లో ఉన్న చెప్పిన టీచర్ నెక్స్ట్ సెమిస్టర్కి ఉండరు, నెక్స్ట్ సెమిస్టర్ కనిపించరు. మేము ఆల్మోస్ట్ మా బ్యాచ్, మేము ఆ ఇయర్లో ఎంతమంది సఫర్ అయ్యామంటే, ఎడ్యుకేషన్ సరిగా అందక ఒక్కొక్కరు వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చి హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ చదువుకున్నాం. అమ్మాయిల గర్ల్స్ కాలేజ్ అనమాట. అక్కడ ఒక్కొక్కరు కానిస్టేబుల్ కావాలి, ఎస్ఐ కావాలి, గ్రూప్స్ కొట్టాలి అనే కోరికతోటి, ఆ ఉద్దేశాలతో వచ్చిన వాళ్ళు ఆడికి రాగానే ఆ కండిషన్ చూసి, ఇంకా ఇట్లా ఉంటే ఇంకా మనకేం రాదు, వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు లేరు, చదువుకునే పరిస్థితి లేదు. అంటే జస్ట్ ప్రాక్టికల్ కండిషన్స్ నేను ఫేస్ చేసినే చెప్తున్నా, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా ప్రతి కాలేజ్లో ఇదే పరిస్థితి ఉంది. స్టిల్ యూనివర్సిటీలో 20 to 30% మాత్రమే పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటిది, బుక్స్ కొనుక్కొని జస్ట్ చదువుకొని రాయాలి, ఆ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, స్కిల్ ఉంటే చాలు, డిగ్రీ లేకపోయినా పర్లేదు, స్కిల్ ఉంటే బతికేయచ్చు. డిగ్రీ అంటే ఇన్ని సంవత్సరాల నుండి విద్య కోసం ఫైట్ చేసిన పర్సనాలిటీస్, గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళు స్కిల్ ఒకటే విద్య ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటే వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు పోరాడి అట్టడుగున ఉన్న వాళ్ళందరికీ కూడా విద్య లభించాలి అని వాళ్ళు ఎంత మాట్లాడినారు. నువ్వు వచ్చేసి డైరెక్ట్ స్కిల్ ఉంటే చాలు, ఎడ్యుకేషన్ డిగ్రీస్ అవసరం లేదు. నాన్ సెన్స్ ఇది. డిగ్రీస్ అవసరం లేదని ఎవరొకరు ఒక పొజిషన్లో ఉన్న స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్న పర్సన్ మాట్లాడాల్సిన మాటలేనవి కావు. సో వీళ్ళు ఏ విధంగా మళ్ళీ దుర్భాషలా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు కంప్లైంట్ చేయడం. కానీ వాళ్ళు యాక్చువల్గా ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫైట్ చేస్తున్న వాళ్ళ గురించి మళ్ళీ విచిత్రంగా మాట్లాడుతుంటారు. ఒకరేమో అర్బన్ నక్సలైట్స్ అనడము,
సెంట్రల్లో ఒక వాళ్ళు స్టేట్లో ఒకలాగా మాట్లాడడము. అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండకూడదు సొసైటీలో. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా రోబోకి ఇస్తే నడుస్తున్నట్టుగా నడవాలి సొసైటీ. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం జంతర్ మంతర్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ, అవి చాలా ఇన్స్పిరేషన్. దానికన్నా ముందు కూడా కొన్ని జరిగాయి. ఆ జంతర్ మంతర్లో జరుగుతున్నప్పుడే యూపీ టెట్ లీక్ పేపర్, ముందే క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. ఆ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి ఓకే. అది తెలియకపోయి ఉంటే చాలా మంది లాస్ అయ్యేవాళ్ళు. అంటే ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడే, జంతర్ మంతర్లో ఇన్సిడెంట్ పేపర్ లీక్ గురించి జరుగుతున్నప్పుడే అక్కడే జస్ట్ 10 రోజుల గ్యాప్లోనే ఇంకో దగ్గర ముందే క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. సో విద్యా వ్యవస్థలో ఉన్న ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది, పరీక్షల నిర్వహణలు ఎంత ఘోరంగా ఉన్నాయి. అవి ఒక కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేసి వాళ్ళని ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. దానికి ఒక ప్రాపర్ ఇది ఉండాలి. అదేమి కూడా ఏ స్టేట్లో సెంట్రల్లో ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా యాజ్ ఏ స్టూడెంట్గా నేను కోరుకుంటుంది, లేకపోతే మేము నాతో పరిచయస్తులు ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి, ప్రశ్నించే మనస్తత్వాలు పెరగాలి, ఫైట్ చేయాలి. ఏదైతే ఇంజస్టిస్ ఉందో మనము దాన్ని అస్సలు కూడా ఒప్పుకోకూడదు. ఖచ్చితంగా ప్రతి ఫీల్డ్లో ఉన్న ఇంజస్టిస్ గురించి మనం మాట్లాడండి మనకి సొల్యూషన్ దొరకదు. మాట్లాడాలి అంటే జస్ట్ ఇక్కడ ఉండి మాట్లాడడం కదా, ఫీల్డ్కి వెళ్ళి ఖచ్చితంగా ప్రశ్నించే మనస్తత్వాలని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఇటువంటి వేదికలు ఇంకా ముందు కూడా కండక్ట్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. 3TV వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఇటువంటి మూమెంట్స్ అంటే ఇటువంటి ప్రెస్ మీట్స్ పెట్టినందుకు యాజ్ ఏ స్టూడెంట్గా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అట్లాగే ఇటువంటి వాటిని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్.